జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఈ వివాదం ఏంటి? ఫ్యాన్స్‌నే వద్దంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఫ్యాన్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అడ్డుపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అని చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అంటే అంటే ఎవరైనా అభిమాన హీరోకి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడేంటో ఆ అభిమాన హీరోకి ఇష్టం లేకుండానే ఫ్యాన్స్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా రకాల అభిమానులు ఉన్నారు, అభిమాన సంఘాలు కొన్ని అయితే కనిపిస్తుంది. ఎప్పుడూ అంత యాక్టివ్గా కనిపించాల, కానీ రా ఎన్టీఆర్ అనేటువంటి ఆ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ని క్రియేట్ చేశారు. అది ఏంటంటే 100 కోట్ల రూపాయలతో కొన్ని విలేజెస్లో కార్యక్రమాలు చేస్తామని చెప్పడం, స్టేట్మెంట్ ఇచ్చేయటం, ప్రెస్ మీట్ పెడతామని చెప్పడం, దానికి జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా వస్తారు అనేటువంటి బిల్డప్ కూడా క్రియేట్ చేయటం ఇప్పుడు సంచలనం రేపింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అఫీషియల్ ఆయన కార్యాలయం నుంచి అని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ కూడా చూస్తే ఆ అభిమాన సంఘానికి వాళ్ళకి మాకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అనధికారమైనవి, ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కానీ ఆయన ఫోటో కానీ వాడుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అయినా కూడా ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ మాత్రం ఎక్కడ ఆగల. ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగానే వాళ్ళు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. మేము ఏ కార్యక్రమం అయితే అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని మేము చేసి తీరతామని చెప్పారు. మరి దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారి మద్దతు ఉంటుందా అంటే ఆయనకి ఇష్టం లేకపోయినా సరే మేము చేస్తామని చెప్పి తెగేసి అభిమానులు చెప్పేశారు. అభిమాన హీరోకి ఇష్టం లేకుండా మరి ఎలా చేస్తారో అనే దాని మీద పక్కన పెడితే ఇక్కడ ఆరోపణలు ఏంటంటే రా ఎన్టీఆర్ అనేటువంటి ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందో కొంతమంది దగ్గర డబ్బులు ఎన్టీఆర్ గారి పేరు చెప్పి వసూలు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ వచ్చింది. మేము అలాంటివి ఏం చేయలేదు అని చెప్పారు. ఆయనకి ఇష్టం లేకుండా మేము చేయటం అనేది మాకు ఇబ్బందిగా ఉంది, దానికి మేము క్షమాపణ అభిమానులకు చెప్తున్నాము, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్తున్నాం అని చెప్పారు. అసలు ఆ లెటరు జూనియర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్గా రిలీజ్ చేయలేదనేటువంటి వాదన రా ఎన్టీఆర్ సంస్థ చెప్తుంది. వివాదాల మధ్య మొత్తానికైతే ఒక పార్టీ అండదండలతోనే ఈ కార్యక్రమానికి ఈ యొక్క రా ఎన్టీఆర్ అనేటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్కి ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది. ఒక నాయకుడు, అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గుడివాడ, అందరికీ తెలిసిందే, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ నాయకుడు సపోర్టు అండదండలతోనే ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభిమానుల మధ్య చీలిక తీసుకొచ్చేటువంటి ఒక ఎత్తుగడలో భాగమే ఇది ఉంది అని. లేదంటే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఎన్టీఆర్ గారు వద్దంటే ఏ అభిమానం అయినా సరే చేసేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారే బ్యాక్ ఎండ్ ఇలా ఉండి చేపించేటువంటి పని అయితే ఉంటుంది. మంచి పేరు వస్తే ఎస్ ఆ లెటర్ తప్పు అని చెప్పి ఆయన ఓన్ చేసుకుని దాన్ని చేసుకుంటారు. లేదు అంటే డెఫినెట్గా అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనో లేదంటే ఇంకొకరి ఖాతాలోనో వాళ్ళకి నాకు సంబంధం లేదనో తోసేస్తారు. బట్ ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళైతే మాకు ఎటువంటి రాజకీయ పార్టీ సపోర్ట్ లేదని చెప్తూనే బట్ వద్దు అన్నప్పుడు ఎందుకు చేస్తున్నారనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మేము చేసేది మంచి పని అంటున్నారు. దాదాపు 100 కోట్లు మేము ఈ నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పారు. 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారు అనేది ఒక చిన్న లాజిక్. సిఎస్ఆర్ నిధుల కింద వాళ్ళు తీసుకొచ్చేస్తాము, ఇచ్చేస్తాము అని చెప్పారు. అంత ఫూలిష్గా జనాలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి తారక రామారావు గారి ఆ కుటుంబాన్ని అభిమానించేటువంటి వ్యక్తులు, అభిమానులు ఎవరైనా అంత ఫూలిష్గా, అంత పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నప్పుడు ఆ అభిమాన సంఘానికి ఏ రకంగా వాళ్ళు ఫండ్ ఇస్తారు? నార్మల్గా ఏ అభిమాన సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయినా ఆ హీరోని చెప్పి ఆ హీరో ఫోటోని పెట్టుకుని ఆ హీరోని వాళ్ళ అంగీకారంతో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు ఎటువంటి ఇష్యూ రాదు, ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు, కార్యక్రమాలు చేస్తారు. మరి అలాంటప్పుడు ఆ హీరో అభిమానులు ఆ హీరో ఏదైతే అనుమతి లేకుండా ఇలా చేసేటువంటి కార్యక్రమాలకు రేపొద్దున లీగల్ ఇష్యూస్ వస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? పైగా ఎవరైనా సరే, ఎంత పెద్ద సంస్థ అయినా సరే, సరేనయ్యా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పేరుతో చేస్తున్నావు కదా, ఒక ఫోటో ఇప్పించు అని అడుగుతారు కామన్గా.
లేదంటే ఆయనతో ఇంకొంచెం చనువుకున్నటువంటి వ్యక్తులైతే ఒక మాట చెప్పించయ్యా, పలానా వ్యక్తి పలానా డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఒక ట్వీటో లేదంటే ఒక మాటో జూనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుంచి వినాలయ్యా, నేను ఒక ₹1,00,00,000 ఇస్తానని చెప్తారు. అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఇక్కడే ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ₹100,00,00,000 ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు? అసలు ఇప్పుడే ఎందుకు చేయాలనిపించింది? టీడీపీలో చీలిక తీసుకురావడం కోసం. ఒక పక్క నారా లోకేష్ గారు రాజకీయంగా చాలా అద్భుతంగా ఆయన పనితనంతో ఆయన ప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనను తగ్గించేందుకే ఇంకొక వర్గంతో ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని, అధికార పార్టీలో చీలిక తీసుకురావాలని, వాళ్ళ కుటుంబంలో చీలిక తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఒక గుడివాడ నాయకుడి చేత అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి ఎన్టీఆర్ గారి ఒక నాయకుడి చేత ఇది చేపించాలనేటువంటి కార్యక్రమంగా అయితే కొంతమంది అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోను ఇప్పటికిప్పుడు ఇది బయట పడకపోయినా కానీ రేపో ఎల్లుండో ఎలా అయితే ప్రశ్నగడికి సంబంధించి మొన్నటి వరకు ముసుగేసుకొని మేము వెనకాల నుండి నడిపించామన్నారో, అరెస్ట్ తర్వాత ముసుగు తీసి ఎలాగైతే మేము అన్నీ సపోర్ట్ ఇస్తాము అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు, అలాగే రేపైనా సరే ఇది బయట పడాల్సితే పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుతో ఎవరు ఏం చేస్తున్నారు, ఇది ఆయన అంగీకారం ఉంటుందా లేదా, దీంట్లో రాజకీయ నాయకులు ఏ నాయకులు ఉన్నారు ఏంటి అనేది త్వరలోనే కాలమే సమాధానం చెప్తుంది.